అమ్మా, మరి ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజు పులిహోర చేస్తున్నా. అవునా, యమ్మీ యమ్మీ. మరి ఈరోజు ఏం అవతారం? ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం. అమ్మా, మరి కథ చెప్పు. చెప్తా. ఒకసారి భండాసురుడు అనే రాక్షసుడు తన 30 మంది పిల్లలతో దేవతల మీద దాడి చేస్తున్నాడట. అలా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడట. అప్పుడు దేవతలందరూ లలితాదేవి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారట. అమ్మా, మమ్మల్ని భండాసురుడు తన పిల్లలతో కలిసి ఇబ్బంది పెడుతున్నారని. అప్పుడు లలితాదేవి తన రూపం నుండి చిన్న అమ్మాయిని సృష్టించారట. తనే బాలా త్రిపుర సుందరి. అప్పుడు ఆ పాపలా ఉన్న అమ్మవారు కన్యక అనే హంసంపై వచ్చి భండాసురుడిని పిల్లల్ని సంహరించేసిందట. శివుణ్ణి త్రిపుర సుందరుడు అంటారు. ఎందుకంటే త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించారట. తననే పెళ్లి చేసుకుంది కనుక త్రిపుర సుందరి అయింది. అమ్మా, ఆమె చిన్నపిల్ల కదా, రాక్షసులను చూసి భయపడలేదా? లేదు నాన్న, తను శక్తి కదా, చాలా పవర్ఫుల్ అన్నమాట. అయినా చిన్నపిల్లలైనా ఎందుకు భయపడాలి? అసలు పుట్టుకతో ఎవరికీ భయం ఉండదు తెలుసా? చిన్నపిల్లల్లో అసలు భయమే ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఆడుకోవడం, హ్యాపీగా ఉండడం తప్ప ఏం తెలియదు కదా. అలాంటప్పుడు ఏది గుడ్ ఏది బ్యాడ్ తెలియదు కదా. బ్యాడ్ జరిగి ఇబ్బంది పడతారేమో అని భయం చెప్తారంతే. నా బంగారు తండ్రి ఇబ్బంది పడటం నేను చూడలేను కదా. కన్నా, నీకు బాలా త్రిపుర సుందరి శ్లోకం చెప్పనా? చెప్పమ్మా. అరుణకిరణ జాలైః రంజిత శాపకాశ విధృత జపవటిక పుస్తకాభీతి హస్త ఇతరకర వరాఢ్య పుల్లకల్హార సంస్థ నివసతు హృది హృది బాల నిత్య కళ్యాణశీల. బాగుందా శ్లోకం? బాగుంది. విన్నారు కదా మా అమ్మ చెప్పిన కదా. నచ్చితే లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.